తిరుమలలో మందు బాటిల్స్ లభ్యమైన విషయంలో ఇప్పటికే కేసు నమోదైంది. వైసీపీ చెందిన కోటి అనే కార్యకర్తతో పాటు ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కోటి అనే వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం బాటిళ్ల వివాదం వైసీపీ కుట్రగా పేర్కొంటూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని భూమన ఆరోపించారు. మద్యం బాటిళ్లు లభ్యం అవడం వెనుక వైసీపీ పాత్ర ఉందనేది అవాస్తవమన్నారు. తప్పుడు కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసు కట్టడం అత్యంత దారుణంగా అభివర్ణించారు. న్యాయమూర్తులున్నారు కాబట్టి తాము బతికిపోతున్నామన్నారు. లేదంటే వైసీపీ నేతలు కార్యకర్తలు జైళ్లే ఆవాసాలుగా మారేవన్నారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారే మద్యం తాగి బాటిళ్లను అక్కడ పడేశారని ఆరోపణలు గుప్పించారు. 25 గోను సంచుల నిండా మద్యం బాటిల్ బయటపడిన విషయం నిజం కాదా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం బాటిళ్లు వేసింది వైసీపీ కార్యకర్తనైతే దూరం నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాకుండా దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. నిజంగా నీవు భక్తిపరుడువే అయితే నిరంతరం కరుణాకర్ రెడ్డి భక్తిపరుడు కాదు అని మాట్లాడుతున్నావే, ఛాలెంజ్ విసురుతున్నా. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టండి. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ? కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంది కదా, ఎలా వెళ్ళినాయి? మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినామైనటువంటి సమస్యలు వస్తున్నాయి కొండ మీద. ఏదో నేను చేశానని బీఆర్ నాయుడు అంటున్నాడు. బీఆర్ నాయుడు, నేను చెప్తున్నా, నీ ప్రైవేటు సైన్యం, నీ దళారీ సేన తాగి పారేసి ఉండవచ్చు. నీకెక్కడ భక్తి ఉంది? నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడుంది? ఎలా వచ్చాయి నీకు ఇన్ని వేల లక్షల